సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు, రెండుసార్లు ఎంపీగా చేశారు, ఒక 10 years గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ నేనేంటో చూపిస్తా అంటూ కూడా మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ తన మార్క్ చూపించడానికి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ గారు. ఈరోజు మనకి గెస్ట్గా ఉన్నారు. ఈరోజు చాలా సమాచారం మేడం నుంచి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, థ్యాంక్ యూ. మేడం చాలా అయింది. మేడం ప్రధానంగా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం మేడం. ప్రధానంగా ఒక ఇష్యూ విశాఖపట్నంలో చాలా ఒక ట్రెండింగ్గా నడుస్తుంది మేడం. బొత్స ఝాన్సీ గారు లోకల్ కాదు నాన్ లోకల్ అనేది మీ ప్రత్యర్థులు మీ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. మీ నవ్వుతో మీరు సమాధానం చెప్పండి, నిజంగా మీరు లోకలా నాన్ లోకలా? పోటీ చేస్తున్న వారు లోకల్ ముందుగా ప్రశ్నిస్తున్నాను. రెండోది, మీరు ఇప్పుడు ఏదైతే నాకు ఇచ్చారో ఖచ్చితంగా ఈరోజు నేను స్థానికురాలిని. ఎందుకంటే పుట్టినూరు నాకు, ఇది పుట్టినిల్లు, నాకు అన్నవారు ఉన్న ఊరు నాది. నేను ఈ విశాఖపట్నంలోని గతంలో కూడా నేను విజయనగరం బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు కూడా బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ది ఎంపీని. సో విశాఖపట్నం గురించి ఇక్కడ ఉండడంతో పాటు ఇక్కడ చదువుకోవడం, నేను ఇక్కడే గర్ల్స్ హై స్కూల్లో కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లోని, సిబిఎం అప్పర్ ప్రైమరీ స్కూల్లోని ఇక్కడ చదువుకుని, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇక్కడ పెరిగిన దాన్ని. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ అయిన తర్వాత యూనివర్సిటీలో నేను చదువుకున్న దాన్ని. మరి ఎలాంటప్పుడు నేను విశాఖ వాస్తవ్యంలో కాకపోతే పెళ్లి చేసుకున్న సత్యబాబు గారిని విజయనగరం మెట్టినిల్లు అయింది, కానీ నాయనున్న కన్నవారు పుట్టినిల్లు నాకు విశాఖపట్నం. ఈరోజు ఒక మహిళగా నాకు అవకాశం కల్పిస్తూ మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇస్తూ ఎంపీగా పోటీ చేయమని పుట్టిన గడ్డకి సర్వీస్ చేసుకునే మహాభాగ్యాన్ని నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలందరూ దానికి ఆమోదిస్తూ ప్రజల పక్షాన్ని నేను ఎప్పుడూ సర్వీస్ చేయడానికి మరి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తాను. ముఖ్యంగా మేడం, మరి ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మీ మధ్యన? అంటే ప్రధానంగా ఏంటి, మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి భయపడి ఈ ఎజెండాని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా, మైండ్ గేమ్ అంతే. నేను తీసుకుని వెళ్ళడానికి లోకల్ నాన్ లోకల్ విజయనగరం విశాఖపట్నం అసలు 76లో నుండి ఏర్పడింది. అంతకుముందు అంతా ఇది కూడా పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నంలోనే కదా అంతా ఉన్నది. మనం ఎప్పుడు విశాఖపట్నంలోనే అనుకోని, విజయనగరం కూడా కాదు అప్పుడు. పెట్టినట్టుకి వెళ్ళి అది కూడా అప్పుడు విశాఖపట్నం కింద వచ్చింది మేము పుట్టిన టైంకి అయితే. మరి మేము చదువుకునేదంతా చిన్నతనం అంతా చదువుకునేది ఇక్కడ, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ అన్నప్పుడు ప్రత్యేకించి నేను కూడా ఉంది కదా మేడం. నేను శ్రీహరిపురంలో సొంత ఇల్లు ఉంది, రామ్నగర్లోనే అన్నదమ్ములు ఉన్నారు సొంత ఇల్లు, నాన్నగారు అక్కడ ఇచ్చింది అక్కడ కూడా ఉంది. మరి నేను ఇక్కడ పెరిగిందని, ఇక్కడ ఉన్నదాన్ని నా బంధువులు, నా స్నేహితులు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు. మరి అలాంటిదప్పుడు నేను ఇక్కడ దాన్ని కాకపోతే నేనే కాదు, నా పిల్లలు కూడా ఇక్కడ చదువుకున్నారు. నా పిల్లలు కూడా మా నాన్నగారి ఇంటి దగ్గర ఉండి చదువుకున్నారు. వాళ్ళు కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్లోని ఇక్కడ స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని పాప చదువుకుంది. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళే. మరి అలాంటప్పుడు నేను లోకల్ కాకుండా ఏమవుతానని చెప్తాను. ఏముంది ఆరోపణ చేయడానికి అంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మేడం. ముఖ్యంగా మేడం, విశాఖ ఆడబడుచుకి ఈరోజు ఎంపీ అవకాశాన్ని ఇచ్చారనేది ఒక రాజకీయ వర్గాల్లో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంపీ అభ్యర్థిగా మీరు వస్తారు, ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఎక్కడెక్కడో వచ్చి గెలిచారు. అలాంటిది ఒక ఆడబడుచుని తీసుకొచ్చి పెట్టారు అనేది చాలా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ మేడం. మీరు ఎలా చూస్తారు దాన్ని? నిజంగా ఒక ఆడబడుచుకి జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసుకున్న అదృష్టాన్ని ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. దాంట్లో ఈరోజు మహిళా సాధికారత అంటే ఎలాగవుతుంది? ఖచ్చితంగా అది అన్నిట్లో కూడాను సమాజంలోని రాజకీయంగా కూడా వీళ్ళు మహిళ ఎదగాలి. అందులో ఒక పార్లమెంట్ స్థానానికి అంటూ వెళ్తే ఖచ్చితంగా మహిళలు ఇచ్చిన గౌరవంతో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అక్కడ సర్వీస్ చేయడానికి ఒక మహిళకి అవకాశం కల్పించే వరకు అవుతుంది. మరి గతంలోని విజయనగరం బొబ్బిలి చేశాను నేను 10 సంవత్సరాల్లో కూడాను. మధ్యలోని అయిన తర్వాత పదవికి నేను దూరంగా ఉన్నాను, కానీ ఈవేళ పని చేయడానికి దూరం లేను. ఎప్పుడు సేవ అంటూ ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వచ్చాను. కాబట్టి అందులోని గతంలో కూడా నేను అనేక అంశాలు విశాఖపట్నం సంబంధించి మాట్లాడడం పార్లమెంట్లో, దాన్ని ఒకటి ఈరోజు తీసుకొచ్చి అవే డెవలప్మెంట్ అవ్వటం, అవన్నీ కూడాను
ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర నాకు ముఖ్యమైనది. అందులో విశాఖపట్నం ఆడపడుచుగా విశాఖపట్నం మీద ఎప్పుడు కూడా నాకు ఎనలేని ప్రేమ, దానికి సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తి ఈరోజు విశాఖపట్నంకి సరైన న్యాయం జరగాలంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితేనే ఖచ్చితంగా మనకి ఉత్తరాంధ్ర మెరుగుపడుతున్న పోద్దని తీసుకునే దానిలో ఒకదాన్ని. కాబట్టి ఈ విశాఖపట్నాన్ని మీరు ఏ విధంగా చూసినా ఎవరు ఎలాగేదన్నా సరే ముఖ్యమంత్రి గారు మహిళల ద్వారానే ఇది సాధ్యం అవుతుందని ఒక మహిళకు అవకాశాన్ని ఈరోజు ఇవ్వటం, మహిళలపై ఇట్లా వారికున్న చిత్తశుద్ధి, మహిళలంటే సాధికారత దిశగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఉన్నదని దీనికి నిదర్శనమని అర్థం పడుతుందని నేనే కాదు నాలాంటి మహిళలకి ఎంతమందికో అవకాశాన్ని ఈరోజు కల్పించారు.